గోవా వెళ్ళాలి అనగానే ఎగిరి గంతేస్తాం. ఆ పేరు వినగానే మనందరిలో ఒక వైబ్ వచ్చేస్తుంది. గోవాలో బీచ్, కొబ్బరి చెట్లు, పబ్బులు ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఏదంటే గోవా అని అంటారు అందరూ. కానీ గోవాకు ఉన్న హవా చిన్న చిన్నగా తగ్గిపోతుంది. గోవాని టూరిస్టులు పెద్దగా పట్టించుకోవట్లేదు. గోవాలో ఉన్న బీచ్, రెస్టారెంట్స్, పబ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. అసలు గోవాకు ఏమైంది? గోవా టూరిజం ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోతుంది? వాట్స్ ద స్టోరీ? ఇండియాలోనే హాటెస్ట్ ప్లేస్ ఏది అంటే అది గోవానే. వీకెండ్స్ కి మన బడ్జెట్ లో కాస్త రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మనం గోవా ట్రిప్ ప్లాన్ చేస్తాం. వరల్డ్ ఫేమస్ బీచ్లలో గోవా బీచ్ ఒకటి. అందుకే ఫారెన్ టూరిస్టులు కూడా ఇక్కడికి క్యూ కడతారు. గోవా అందాలను ఆస్వాదించడానికి ఆరాట పడుతుంటారు. ఇక్కడికి టూరిస్టులు క్యూ కడతారు. అందుకే గోవాకి టూరిజమే ప్రధాన ఆదాయంగా నిలుస్తోంది. ఫారిన్ టూరిస్టులు మాత్రమే కాదు, మన ఇండియా వాళ్ళు కూడా గోవాకి వెళ్లడం చాలా తగ్గించేశారు. అసలు గోవా టూరిజం పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? మామూలుగా క్రిస్మస్, న్యూ ఇయర్ లో గోవా టూరిజం హై రేంజ్ లో ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ లో టూరిస్టులందరూ గోవాలో ఎంజాయ్ చేయడానికి వెనుకాడరు. ఈ సీజన్ లో గోవాలో బిజినెస్ ఎక్కువగా నడుస్తోంది. కానీ ఈసారి మాత్రం క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ లో బిజినెస్ అస్సలు నడవలేదు. టూరిస్ట్ హబ్ గా ఉన్న నార్త్ గోవా కూడా పర్యాటకులు లేక ఎడార్లా మారిపోయిందని అంటున్నారు. రోడ్లు, బీచ్లు మాత్రమే కాదు, హోటల్స్ కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఇదంతా చూసిన అందరికీ ఒక్కటే డౌట్, నిజంగానే గోవా పనైపోయిందా? అయితే కొంతమంది గోవా బానే ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అక్కడి వారు మాత్రం ఈసారి బిజినెస్ బాగా పడిపోయిందని అంటున్నారు. ఇయర్ ఎండ్ గిరాకీని సొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడి హోటల్స్ రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెంచేస్తున్నాయి. రెస్టారెంట్లలో ఫుడ్ కూడా కాస్ట్లీ అయిపోయింది. ముఖ్యంగా గోవాలో టూరిస్టులు తగ్గుముఖం కావడానికి మెయిన్ రీజన్ ఇక్కడి టాక్సీ మాఫియా అని కూడా తెలుస్తుంది. ఇక్కడి పూర్ సర్వీస్, కాస్ట్లీ అండ్ క్వాలిటీ లేని ఫుడ్, అంతేకాదు ఇక్కడ టూరిస్టుల మీద చూపించే బిహేవియర్, ఇవి కూడా మెయిన్ రీజన్ లానే కనిపిస్తున్నాయి. వీటి వల్లే గోవాను టూరిస్ట్ డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి టూరిస్టులు వెనకాడుతున్నారు. మామూలుగా క్రిస్మస్, న్యూ ఇయర్ కి ఉండే రష్ ఈ ఏడాది లేదంటున్నారు. బీచ్, స్టాల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్స్, పబ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మెయిన్ గా ఇక్కడ టూరిజం తగ్గడానికి రీజన్ ఇక్కడి టాక్సీ డ్రైవర్లు. ఎందుకంటే ఇక్కడ ఓలా, ఊబర్ లాంటి ట్రాన్స్పోర్ట్ యాప్స్ ని గోవా టాక్సీ డ్రైవర్ల యూనియన్ బ్యాన్ చేసింది. ఇక టాక్సీ రేట్లు అమాంతం పెంచేశారు. టూరిస్టులు చచ్చినట్టు వాళ్ళు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నారు. తప్పక టూరిస్టులు వాళ్ళు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవటంతో రెండోసారి మళ్లీ ఇటు రావాలన్నా టూరిస్టులు ఆలోచిస్తున్నారు. 2 రోజులు గోవాలో ఉండాలంటే టూరిస్టులకు వాచిపోతుంది. అంత పెట్టిన పూర్ సర్వీస్, క్వాలిటీ లేని ఫుడ్. దీంతో పోల్చుకుంటే శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ వెళ్లడం బెటర్ అనుకుంటున్నారు టూరిస్టులు. ప్రస్తుతం ఇక్కడ బిజినెస్ 30% పడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి నుండి గోవా బయటపడాలంటే గవర్నమెంట్ ఇక్కడి టూరిజం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాల్సిందే. వచ్చే టూరిస్టులకి మంచి సర్వీస్, క్వాలిటీ ఫుడ్ వారి బడ్జెట్ కు అనుగుణంగా ఉంచితే, టాక్సీ డ్రైవర్ల నుంచి బెడద లేకుండా, ఇంకా ఇక్కడి నేచర్ మీద గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గోవా నేచురల్ బ్యూటీని ప్రమోట్ చేయాలి. అప్పటికి గాని గోవా మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుని టూరిస్టులను మళ్లీ గోవా వైపు రారమ్మంటూ అట్రాక్ట్ చేస్తోంది.